మన అందరి విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత కృష్ణామృతం మన పత్రి గారు రచించిన గ్రంథం నుంచి మనం కొంచెం తెలుసుకుందాం మాస్టర్. నాకు తెలిసింది మరి మీతో పంచుకుంటాను మాస్టర్. ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే, యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు. అయితే ఏ పాపులు తన సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటారో వారు పాపాన్నే తింటున్నారు. యజ్ఞ వాసిష్టం అంటే యజ్ఞచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాయచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనం ఇచ్చింది దీనినే మహాప్రసాదం అని కూడా అంటాం. అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి. మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులు అవుతారు. అలా కాకుండా తమ కోసమే తాము చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుంది. కనుక ముక్తికి మార్గం ఏది? యజ్ఞమే ముక్తికి మార్గం. పునరపి జననం పునరపి మరణం, దీనికి కారణం ఏది? ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోంచేయడమే నిరంతర పునర్జన్మలకు కారణం. భోజనం విడిగా ఉండరాదు, కలివిడిగా ఉండాలి. ఇక్కడ చూడండి మాస్టర్స్ ఏమంటుండో పరమాత్మ, యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అని అంటుండ. అంటే యజ్ఞం అంటే ఇప్పుడు ఏదైనా యజ్ఞం అంటే ఏంటి అంటే మన ధ్యాన యజ్ఞమే కావచ్చు. ఇప్పుడు మనకు సపోజ్ మన సార్ వస్తుందని కానీ అమ్మ వస్తుందని కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అక్కడ ఏం చేస్తామంటే మనం అక్కడ ధ్యానం జరిగితే మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం కదా, టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేస్తాం. అంటే అలా ఎలా అంటే మనకి ఎలా ఉంటది అంటే, అరే సరిపోతుందా లేదా, మరి అలా సరిపోవాలా, వచ్చిన వాళ్ళందరూ మంచిగా తినాలి అనే మనకు ఉంటది కదా, అలా తపన ఉండాలన్నట్టు. అంటే ఎలా అంటే కొంచెం మంది మనము ముందు తినకూడదు. అంటే ఇక్కడ ఏమంటుండు పరమాత్మ అంటే, యజ్ఞంలో మిగిలిన దాన్ని తింటేనే సజ్జనుడు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు అంటుండ. అంటే మనం యజ్ఞం ముందు తినదట మాస్టర్. అంటే అందరూ వచ్చిన వాళ్ళందరికీ వడ్డించిన తర్వాతనే మనం తినాలంట. అలా తింటేనే ఇక్కడ ఏంటి అంటే పాపాల నుంచి విముక్తులు అవుతారు అంటుండు. మళ్ళీ ఏమంటుండు అంటే, మన సొంత శరీర పోషణ కోసం అంటే మనమే వండుకొని మనమే మంచి కమ్మటి వంటలు చేసుకొని మనమే తినాలి, ఇతరులకు పెట్టద్దు అన్న మరి గుణము కానీ బుద్ధి కానీ ఇక్కడ ఉండకూడదు అని ఇక్కడ అంటుండ. అంటే అదేంటిదంటే మన శరీర పోషణ కోసము నిమిత్తమే అన్నం వండుకొని తింటే అది పాపాన్ని తింటున్నట్టే అంటున్నాడు. అంటే అది సరైన ఆహారం కాదు మన కోసం. అంటే అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతకు మనం పోయిన వారం తెలుసుకున్నాం కదా మాస్టర్స్, ఏంటి అంటే మనకు యజ్ఞ ప్రసాదం అంటే పరమాత్మ ఏది ఇచ్చినా గానీ యజ్ఞ ప్రసాదం అంటే ఆ యజ్ఞ ప్రసాదాన్ని అందరికి వంచిన తర్వాత మనం తినాలి అని తెలుసుకున్నాం కదా, లేకపోతే దాన్ని దొంగ అని అంటామని తెలుసుకున్నాం కదా పోయిన వారం. మరి అదే విధంగా ఇక్కడ కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు పత్రికారు గురించి ఉదాహరణ తెలుసుకున్నాం కదా, పత్రికారు ఏదైనా కానీ అక్కడికి సార్ కోసం స్వీట్లా పండ్ల ఏం తెచ్చినా గానీ మరి పంపించచ్చు వాళ్ళతో ఇంటికి, కానీ పంపించకపోదురట. ఎందుకంటే అక్కడికి వచ్చింది అది అప్పటిదప్పుడే అది అందరిది అన్నట్టు ఆ పత్రికారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసినట్ట. ఇంటికి ఏ మాత్రం కూడా పంపించకపోనట, అక్కడనే పనిచేస్తుండట. మరి అలా అంటే అట్లా పనిచేయాలన్నట్టు. మనము ఎప్పుడు కూడా స్వార్థం కోసము ఇది మాకు ఇచ్చేది కదా మనం ఇంటికి తీసుకువెళ్ళాలి మా వాళ్ళు తినాలి అన్నట్టు అట్లా దాచుకోవద్దట. అలా చేస్తే దొంగ అని అంటారు ఇక్కడ. మరి ఏంటి అంటే ఒక్కళ్ళ కోసం మన కోసం మనం అంటే ఇప్పుడు శరీర పోషణ కోసం అంటే వాళ్ళు ఇస్తున్నారు కదా, మనం తిందాము మనం ఒక్కళ్ళ తిందాం అనుకుని కూడా అంటే మన శరీర పోషణ కోసం అన్నం వండుకొని తింటే అది పాపాన్ని తిన్నట్టే అంటుండ. అంటే అది పాపం కూడా అవుతుందట. అంటే మనము
కనీసం మొక్కల కన్నా అంటే చిన్న జీవరాశి కన్నా అంటే మనము ఖచ్చితంగా అంటే అట్లా ఎక్కువైతే ఈ మధ్య అయితే అటువంటి వాళ్ళు కనబడతలేరు. కాకపోతే మనకు పరమాత్మ చెప్తున్నాడు అన్నట్టు. మనం ఎప్పుడు కూడా మన సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకొని తినొద్దు. దాన్ని పాపాన్నే తింటున్నట్టు అంటుండు ఇక్కడ. అంటే మరి అందుకోసం ఇక్కడ మనం ఎట్లా అంటే యజ్ఞ ప్రసాదం, ఇప్పుడు ప్రసాదం ఉంటే మనం ఎట్లా అందరికి పంచి తింటామో అదే రకంగా మనం ఏదైనా కార్యక్రమం చేసినా గానీ ముందు అందరు వచ్చిన వాళ్ళకు పెట్టిన తర్వాత మనము ఆ కార్యక్రమం చేసిన వాళ్ళని తింటే మనముకు అదెంతో మోక్షము అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఈ విధంగా అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం కదా, అక్కడ అమ్మ రాజ్యలక్ష్మమ్మ ఏం చేస్తదంటే ఆమె వంటలయ్యేదాకా వంటల కాడ ఉంటది. ఇక్కడ క్లాస్ కాగానే అందరినీ సారు టైం కాగానే వెళ్ళండి లంచ్ అని చెప్పి పంపియంగానే అందరినీ చూసుకుంటది. మరి అక్కడ అమ్మ తినొచ్చు కానీ తినది. అక్కడ అందరినీ చూసుకుంటది. మరి అన్నం సరిపోతుందా లేదా, ఎంతమంది ఉన్నారు, ఏం కథ అని అన్ని మొత్తం నిఘా చూసుకున్న తర్వాత అందరు తిన్న తర్వాత లాస్ట్‌కు తింటది. ఎంతమంది తినమ్మా అని అన్నా గాని అస్సలే తినది. అంటే నాకు ఇప్పుడు ఇక్కడ మనం ఈ పదాన్ని ఆ అమ్మది నాకు చాలా అవగాహన అయితుంది. ఎందుకంటే అంటే అమ్మ అంత పొద్దునైనా రాత్రైనా అందరు తిన్న తర్వాతనే తింటది. ఒకవేళ తక్కువ పడితే వండిన తర్వాత అందరు అయిపోయినాక తింటది. మళ్ళీ మనతోనే కలిసే తింటది. ఆమె స్పెషల్‌గా తినది. అలా అందుకోసమే ఆళ్ళు ఒక మహర్షులైండ్రు. మనం కూడా గురువుల బాటలో నడవాలి. గురువుల ఆళ్ళెలా ఆచరిస్తుండ్రో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ మనం కూడా అలానే ఉండే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే యజ్ఞ వశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాయచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనము చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకు ఇచ్చింది దానినే మహాప్రసాదం అని కూడా అంటాము అంటుండ. అంటే మనం ఇక్కడ యజ్ఞ వశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం అది అయిన తర్వాత మనకు వాళ్ళు అనాయచితంగా అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఆలోచించకుండా మనకి ఎట్లా ఇస్తారో అదే మనకి ఇక్కడ సంతృప్తితో వాళ్ళు ఇచ్చిందే మనకి ఇక్కడ మహాప్రసాదం అంటున్నారు. అంటే అంటే వాళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళ మనస్ఫూర్తిగా ఎంత సంతోషంగా ఇస్తారో అది మనకి ఇక్కడ మహాప్రసాదం అంటుండ్రు. అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి అంటుండ్రు. అంటే అది ఏది ఇచ్చినా గానీ ఇది ఈశ్వర ప్రసాదం అనుకొని మనము సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా, మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులు అవుతున్నారు. అలా కాకుండా తమ కోసము తాము చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుంది అంటున్నాడు. కనుక ఇక్కడ ఏంటి అంటే మాస్టర్స్ మనం ఇక్కడ ఏం మనకు ఒక చిన్న ఉదాహరణ తెలుసుకోవాలి అంటే బుద్ధుడు వాళ్ళు ఎప్పుడు వంట చేసుకోరట. అంటే వంట చేసుకోలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు భిక్షాటన చేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి దొరికిన దాంట్లోనే తింటారన్నట్టు. అంటే వాళ్ళు మళ్ళీ అన్ని తిరగాలని కూడా లేదు. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులు అవుతున్నారు అంటుండు. అంటే ఇక్కడ బుద్ధుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఎట్లా అంటే రోజుకు ఒక 3 ఇండ్లే అడగాలి అని ఉంటదట. అయితే వాళ్ళది నియమం అది అన్నట్టు. ఆ 3 ఇండ్లల్లా దొరికితే తినుడు, లేకపోతే లేదు. వాళ్ళు సొంతంగా వండుకొని మాత్రము ఏనాడు కూడా తినరట మాస్టర్. అంటే ఇప్పుడు బుద్ధుడు కూడా భిక్షాటనకు వెళ్ళడానికి దేనికి కూడా వెనకాడలేడట. అంటే భిక్షాటన చేయుడు అంటే తనకు లేక కాదు, మరి వాళ్ళకు అంత జ్ఞానం ఉంది కదా, తనకు కావాలి అంటే ముందట ఎన్నో పదార్థాలు ఉంటాయి. కానీ ఎందుకంటే భిక్షాటన అంటే మనలో ఉన్న అహం వెళ్ళిపోవాలి అంటే అనుక్షణం మనం మెరుకులో ఉండాలి అని బుద్ధ పరమాత్మ అలా భిక్షాటన చేస్తూ భుజించేవారట. మళ్ళీ ఇప్పుడు మన సాయిబాబా కూడా ఎంతో మంది మీరు భక్తులు అందరూ ఏంటి అంటే నువ్వెందుకు బాబా అలా భిక్షాటన చేస్తావు, మా ఇంటికి రండి మేము మంచిగా పెడతామని అంటే అక్కడ అంటే బాబా ఏమంటాడంటే మీ కర్మలో నేను తీసుకోవడానికి నేను భిక్షాటన చేస్తున్నాను బాబా అంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది మనలో అహం వెళ్ళాలి అంటే ఇక్కడ మనం తినే ఆహారము
అంటే కొంచెం మంది చాలా నేను ఇప్పుడు అంటే మనం ఎక్కడన్నా ఇక్కడ క్లాసులు జరిగినప్పుడు అలా చూస్తున్నా. చాలా మంది వంకలు పెట్టడము, ఇది బాగలేదు, అది బాగలేదు ఏదో అంటారు. మనం ముందరికి ఏదొచ్చినా గాని అది మహాప్రసాదంగా భావించి తినడం నేర్చుకోవాలి. కానీ ఎప్పుడు కూడా విమర్శలు చేయకూడదు మాస్టర్స్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. పరమాత్మ మనకు చెప్తున్నాడు. అంటే చూడండి అంత పెద్ద బుద్ధ పరమాత్మ, అంత పరమాత్మ స్థాయిలో ఉన్న మన సాయిబాబాని తీసుకున్న, ఎవరిని తీసుకున్నా చూడండి వాళ్ళు భిక్ష ఒక అలా తినాలంటే ఎన్నో రకాలుగా తినొచ్చు. వాళ్ళకి కావాలి అంటే అన్ని ముందట ఉండొచ్చు. కానీ ఏంటి భిక్షాటన చేసి వారు ఇచ్చిందే వాళ్ళు స్వీకరించడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే మహాప్రసాదంతో మాత్రం జీవించేవారు నిరంతర ముక్తులు. మరి అలా అంటే మనము చూడండి వారి ద్వారా మనం ఎంత నేర్చుకోవాలో అది మనము నేర్చుకొని మరి దాన్ని ఆచరించడం నేర్చుకోవాలి మాస్టర్స్. కనుక ఇక్కడ ముక్తికి మార్గం ఏది అంటే యజ్ఞమే ముక్తికి మార్గం అంటున్నారు. చూడండి మన ముక్తికి అంటే మనము ముక్తి ఇప్పుడు ఈ జన్మ ముక్తికి మార్గం ఏది అంటే ఇక్కడ యజ్ఞమే ముక్తికి మార్గం. పునరపి జననం పునరపి మరణం. దీనికి కారణం ఏది అంటే ఎవరికి వారు వండుకొని ఎవరికి వారు విడిగా భుజించేవారు కాదు ఇక్కడ నిరంతరం. మరి ఇక్కడ చూడండి అది పాప కూడు అవుతుంది అంటుండు. భోజనం విడిగా ఉండరాదు, ఎప్పటికి కూడా విడిగా ఉండరాదు అంటుండు. అందరితోని కలుపుకొని కల్విడిగా తినడమే అది ఒక యజ్ఞ ప్రసాదం అవుతుందని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతోంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటాం. అంటే అనుపర్మణువుల సముదాయంతో కూడిన శరీరం అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడినది వృష్టి దివ్య చక్షుతో చూడబడిన సృష్టి అంటే ఆకాశగంగ అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాం. కనుక అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, సృష్టి అంటే చర్మచక్షుతో చూసే నీటి వర్షం కాదు. దివ్య చక్షుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యం అన్న అర్థం కావడం అసంభవం. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చిన వాడు ఎప్పుడు రసమాత్రమైన అర్థం చేసుకోజాలడు. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు, మరి అద్వితీయ సంస్కృత పండితులు కూడా. వారి గ్రంథాలను మనము వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంతా కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువ అయినా మరి ధ్యాన యోగ సాధన అన్నది చేసి తీరవలసిందే. వారి అంతా కాకపోయినా కొంత అయినా దివ్యచక్షువు మన దగ్గర ఉండవలసిందే. ఇక్కడ చూడండి మాస్టర్స్ ఏమంటున్నారు పరమాత్మ. ఇక్కడ సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అంటుండు. అంటే ఇక్కడ అన్నోత్పత్తి వర్షం వల్ల జరుగుతోంది, వర్షం యజ్ఞం వల్ల జరుగుతుంది, యజ్ఞం ఎక్కడ సత్కర్మల వల్ల జరుగుతుంది అంటుండు. అంటే మరి సమస్త ప్రాణులు ఎలా అంటే ఇక్కడ జీవించాలంటే మనకి ఇక్కడ ఏదో ఒకటి ఆహారం కావాలి కదా మాస్టర్స్. ఇక్కడ ఏమంటుండంటే వర్షం రావాలి అంటే ఇక్కడ ఏంటి యజ్ఞం కావాలి, యజ్ఞం కావాలంటే యజ్ఞం చేయాలంటే మరి సత్కర్మలు కావాలి. ఇక్కడ సత్కర్మల వల్లనే ఇక్కడ యజ్ఞాలు మరి సృష్టింపబడతాయి. అందుకోసమే మనము ఎప్పుడు కూడా
పరమాత్మ చెప్పింది అర్థం చేసుకొని సత్కర్మలు చేయడమే నేర్చుకోవాలి. అంటే మనం ఏది చేసినా గాని నేను చేస్తున్నా అన్న భావన లేకుండా నా ద్వారా ఆ పరమాత్మ చేయిస్తున్నాడు అన్న భావనలో ఉంటూ ఏది చేసినా మరి మనం చేయడమే మన పని. తర్వాత ఫలితం ఆ పరమాత్మదే. లేదు నేను ఇది చేస్తున్నా నాకు ఇది రావాలి అన్న ఆలోచన ఎప్పటికి కూడా మనకు ఉండకూడదు. నిష్కామ కర్మలు చేస్తూ వెళ్ళడం వల్లనే మనకు మరి ఆ పరమాత్మ ఆ కృప ఉంటదని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటాము అంటుండు. అంటే మన భౌతిక శరీరంలో అంటే మన శరీరంలో 7 కోశాలు ఉంటాయని తెలుసు అంటారు కదా మాస్టర్స్. మరి అందుకోసం ఇక్కడ మన ఒక్కొక్క శరీరంలో దీన్ని ఏమంటారంటే అన్నమయ కోసం అంటారు. అంటే అక్కడ అణువు పరమాణు సముదాయంలో శరీరం అనే అర్థం అంటుండు మాస్టర్స్. మరి ఇక్కడ అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు అదొక పదార్థం. కానీ ఇక్కడ మనకు కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే ఆ వర్షం వల్ల వచ్చేది ఏంటి అంటే అది శక్తి. మన శరీరంలోకి వచ్చేది శక్తి మాస్టర్స్. ఇప్పుడు ఏంటి అంటే అది మన వర్షం మనము దృష్టితో ఈ సృష్టి చూడొచ్చు. మనం 2 కళ్ళతోని వర్షం పడుతుంది కదా అని అది వర్షం పడే దారను మనం చూసి గమనించగలుగుతాం. ఎందుకంటే వర్షం పడుతుంది కదా అని మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే మన ధ్యానంలో ఉన్నప్పుడు మన లోపలికి వచ్చేదాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం. కాబట్టి అది మనం ఈ 2 కళ్ళతోని చూడలేం మాస్టర్. మరి మనం ఈ 2 కళ్ళతోని చూడలేము అంటే దానికి మనకేంటి అంటే దివ్య చక్షువు కావాలి. దివ్య చక్షువు అంటే మనకు మూడో కన్నుతోనే మరి కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ విశ్వశక్తి అన్నది మనము చూడగలం. ఆకాశగంగా అంటే మనం ఇప్పుడు కొన్ని వీడియోస్లలో చూస్తాం కదా, ఇట్లా మనం మీదికి వచ్చి ఇదంతా ఇట్లా అయిపోయినట్టు చూస్తాం కదా. అది మనం చూడాలంటే మరి ధ్యానంలో ఎంతో లీనమై మనము దివ్య చక్షువుతోనే దాన్ని చూడగలము అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తుండు. దాన్ని కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి అంటే మరి ఇది ఎట్లా వస్తుంది అంటే మనం నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది అంటుండు. మనం ఎలాంటి ఆలోచన లేకుండా మనం చేసే పనిని మనం చేస్తూ పోతూ ఉంటే మనకు ఆ పరమాత్మ మనకెంతో విశ్వశక్తిని మనకెంతో ఎనర్జీని ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు మాస్టర్స్. అందుకోసమే మనం నిస్వార్థంగా ఏది చేసినా గానీ మనం నిస్వార్థంగా చేయడమే నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నంత మాత్రమే పెట్టాలి, లేకపోతే అడగాలి. అంటే ఇప్పుడు మన ఎవరు బుద్ధ పరమాత్మ ఆడుకున్నట్టు అంతేగాని మనం ఏదని కూడా ఆశించకూడదు. ఇక్కడ ఏంటి అంటే ధ్యాన విద్యలో మనకు పత్రి గారు ఏమంటాడంటే ఉచితంగా చెప్పాలి. అంటే మనం ఎలాంటి డబ్బులు ఎక్కడ కూడా తీసుకోకూడదు. మాస్టర్స్ ఎవరు కూడా ఇక్కడ ధ్యానం చెప్పి క్లాసులకు వెళ్ళి ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మనము వారి ద్వారా ఆశించకూడదు. నిస్వార్థ సేవలు చేసుకుంటూనే మనం వెళ్ళాలి మాస్టర్స్. మరి ఇక్కడ అలా చేస్తేనే మరి మనకు కొంచెం పరమాత్మ కృప మరి గురు కృప మన మీద ఉంటది. ఇక్కడ ఏమంటే అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు అంటుంది. ఇక్కడ మరి చూడండి మాస్టర్స్, దివ్యచక్షుతో చూస్తే తప్ప మరి ఏది కూడా మనకు కనబడదు అంటుండు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే భగవద్గీతలో ఒక వాక్యం ఎట్లా అంటే ఇప్పుడు దివ్యచక్షు అంటే దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప అంటుండు. అంటే మనకు దివ్య జ్ఞానం అంటే మాస్టర్స్ మనం ఇప్పుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన ధ్యానం కాదు. అది మన ఆలోచనలను వెళ్ళిపోయి మన శూన్య స్థితిలోకి వచ్చినప్పుడు మరి అప్పుడు మనకి ఇక్కడ అంటే దివ్య చక్షు అంటే మన థర్డ్ ఐ అంటాం కదా, అలా దివ్య చక్షు ఓపెన్ అయినప్పుడు అది ఏంటంటే మన మాస్టర్స్ సందేశాలు గాని మరి ఏదైనా పుస్తకంలోంచి ఉన్న దాని అర్థం గాని భావన గాని అర్థమవుతుంది అని అంటుండే. ఇక్కడ అంటే దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలో ఒక్క వాక్యం అన్న అర్థం కావడం అసంభవం అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని అంటే ఇప్పుడు ఒక యోగీశ్వరుడు దీన్ని ఎవరు రాశారు? మనకు వేదవ్యాసుల వారు. మరి ఆ యోగీశ్వరు రాసింది ఎవరికి అర్థమవుతుంది అంటే ఇంకొక యోగీశ్వరుకే అర్థమవుతుంది. మరి వాళ్ళు ఎవరు అంటే మన పత్రి గారు తటవర్తి సారు ఇలా వీళ్ళు ఉన్నారు కదా, అట్లా అన్నట్టు వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకొని మనకు అందించారు. మరి మనము అందుకున్నది ఇంకోళ్ళకి అందించాలి. మనకి ఏది తెలిస్తే అదే, మనకి ఎంత కొంచెం తెలిస్తే కొంచెమే మాస్టర్స్. నేను ఇది ఎందుకంటే నా ప్రయత్నం ఏంటంటే నాకు తెలిసింది ఇంకోళ్ళకు తెలియజెప్పాలన్న ప్రయత్నం. ఎందుకంటే
మన అంతటా చూస్తున్నాం చూడండి మాస్టర్. వాళ్ళు ముస్లిమ్స్ దాన్ని ఏమంటారు, ముస్లిమ్స్ ఖురాన్ గురించి, ఈ క్రైస్తవులు బైబిల్ గురించి వాళ్ళు చెప్తారు. కానీ మన హిందువులలో ఎవ్వరు కూడా ఈ భగవద్గీత అంటే ఏంటిది, ఈ ఇదంటే ఏంటిది అనే స్థాయికి వచ్చినాం మనము. అందుకోసమే మనము ఈ భగవద్గీతను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఇది అలవాటు చేయాలని నాకు అంటే తెలిసింది కొంచెమే, కానీ మీతో పంచుకోవాలని నాకు అనిపించింది మాస్టర్స్. ఎందుకంటే చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ముస్లిమ్స్ వాళ్ళ చేతిలో ఖురాన్ ఉంటది, క్రైస్తవుల చేతిలో బైబిల్ ఉంటది. కనీసం భగవద్గీత అంటే ఏంటో తెలియలేని పరిస్థితుల్లో మన హిందువులు ఉన్నారు. ఎందుకోసము అంటే అజ్ఞానమే కారణం. అంటే ఇది ఒక మత గ్రంథము, దాన్ని ముట్టద్దు, దాన్ని చేయొద్దు, దాన్ని పూజ గదిలో పెట్టాలి అన్న ఒక భావననే మనలో ఉండిపోయింది. అందుకోసమే పత్రికారు వచ్చి ఏం చేసిండ్రు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఈ భగవద్గీత ప్రతి ఒక్కరు చదవచ్చు, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరు చదవచ్చు. ఇందులో ఉన్నది జ్ఞానమే, ఇందులో ఉన్నది మన జీవితమే. ఇది ఒకటి అర్థం చేసుకుంటే మన జీవితం మొత్తం అర్థమైనట్టే మాస్టర్స్. అందుకోసమే మనము పదే పదే వీడియోల ద్వారా కానీ ఇంకా మనం చదవచ్చిన చదువుకుంటూ మనం అర్థం చేసుకోలేం మాస్టర్స్. ఇక్కడ ఒకనొక రచించిన యోగేశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగేశ్వరుడే అర్థం చేసుకుంటాడు. మరి ఇంకొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకుంటారు అంటుడు. మరి అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనం ధ్యానం చేస్తే మన ధ్యానంలోకి అర్థమవుతుంది. మరి ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైనా వినిపించుకుంటారా? మరి ఇది అంతే. మరి ఇప్పుడు ఒక పండితుడిది ఇంకో పండితుడికే అర్థమవుతుంది, మరి ఇంకోళ్ళకి అర్థం కాదు కదా. అందుకోసం ఇక్కడ ఏ భాష వచ్చినా ఎప్పుడు దశమాత్రమైన అర్థం చేసుకోజాలడు అంటుండు. అంటే ఒకనొక యోగేశ్వర్ రచించిన గ్రంథాన్ని వాళ్ళకి ఎన్ని భాషలన్నీ రాని, వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడినా 64 భాషలు మాట్లాడినా వాళ్ళకు జ్ఞానం లేనప్పుడు దశ మాత్రం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుండు, వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు, మరి ఆ అద్వితీయ సంస్కృత పండితులు కూడా వారి గ్రంథాలను మనము వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా కొంచెం అయినా మనము ధ్యాన సాధన చేయాలి. చూడండి మాస్టర్స్, మరి ఇక్కడ వాళ్ళకు దివ్యచక్షు ఉన్నది, కానీ మనకు కొంచెం అన్నా ఉండాలి ఆ దివ్యచక్షు అంటుండు మాస్టర్స్. వాళ్ళు అంటే అన్ని తెలుసుకోగలుగుతారు. మనం చూడంగానే మన భావన ఎటువంటిది, మన స్థితి ఎటువంటిది, మనం ఏ రకంగా ఉన్నామనేది తెలుసుకోగల వాళ్ళకు దివ్యచక్షు అంతా ఉన్నారా యోగేశ్వరులు. మరి వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారు. వారంతా కాకుండా మనం కొంచెం సాధన చేసి మరి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని ఇక్కడ పరమాత్మ అంటున్నాడు. మరి వారంతా దివ్యచక్షు కాకుండా కానీ మనకు కొంచెమైనా దివ్యచక్షు మన దగ్గర ఉండాలి అంటున్నాడు. అంటే మరి అది ఎలా వస్తుంది అంటే ధ్యానం వల్లనే ఇది సాధ్యం మాస్టర్స్. మనకు దివ్యచక్షు రావాలన్నా కానీ మనము ఎంతో తీవ్రంగా సాధన చేస్తేనే మనకు ఇక్కడ దివ్యచక్షు ఓపెన్ అయి మనము చూడడం జరుగుతుంది మాస్టర్స్. వారంతలా కాకుండా కానీ మనం కొంచెం ప్రయత్నించి మరి మనము దివ్యచక్షు మనకు ఉండేలా చేసుకోవాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర బ్రహ్మ నుంచి పుడుతుంది. దీనిని బట్టి సర్వ వ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠులవుతారు. మరి సత్కర్మ అంటే ఎక్కడ నుంచి పుడుతుంది? అది జ్ఞానం ద్వారానే, జ్ఞానం ఉంటేనే పుడుతుంది. జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాజ్మయంలో వేదం అని అన్నారు. వేదం ఎక్కడ నుంచి పుడుతుంది? మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించిన ఉన్న అక్షర అంటే ఎప్పటికి నశించని అని. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతుంది. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్టమవుతుంది. ప్రతిష్ఠిత అంటే పునః పునః విశ్లేషించడం. ఇక్కడ అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి
అనుగుణంగా ఎవరు నడువడో మరి అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. మరి 4 క్షేత్రాలు ఉన్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రం, 3 భావన క్షేత్రం, 4 ఆత్మ క్షేత్రం. భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావన శక్తి, భావన క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రం. మరి 4 క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు. ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతారు. ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాప చరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు. ఇక్కడ మాస్టర్స్ ఏమంటున్నాడంటే మరి ఇక్కడ సత్కర్మ అంటే సముదాయం అంటే వేదం వల్ల ఇక్కడ ఏంటి అంటే వేదం వల్ల ఏం పుడుతుందంటే అక్షరం. మరి అక్షరం అంటే ఏంటి? అది పరబ్రహ్మ అంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ పరబ్రహ్మ నుంచి పుట్టేది దీన్ని ఏమంటారంటే మరి ఇక్కడ ఆ పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠులు అవుతారు అంటున్నాడు. అంటే యజ్ఞాలు అంటే మరి ఇప్పుడు అందుకోసమే పత్రిక ఎట్లా అంటే ఇప్పుడు చూడండి మాస్టర్, ప్రతి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞం అని, ధ్యాన మహిళ యజ్ఞం అని పత్రిస్తారు. 11 రోజులు చేస్తున్నారు. మళ్ళీ అప్పుడప్పుడు కూడా అక్కడక్కడ కూడా మరి బెంగళూరులో కానీ ఇంకా వేరే అక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మరి ఆ యజ్ఞాల ద్వారానే వీళ్ళు మనకు పరమాత్మలు వాళ్ళు సంతోషపడతారట. అంటే వాళ్ళు ఏంటంటే మనము ఈ భూమికి వాళ్ళు పంపిండ్రు కదా. ఇప్పుడు ఎలా అంటే ఆ పూర్ణాత్మ నుంచి విడిపడిన మరి హంసాత్మలం కదా మనం. వాళ్ళు ఏమని చెప్పి పంపుతారు మనకి భూమికి అంటే మీరు కూడా మాలాగా ఎదిగి మీరు పూర్ణాత్మలై మీరు మళ్ళీ పైకి రండి అని చెప్పి మనకు పంపిస్తారు. ఎలా అంటే మన చిన్న పిల్లలు కదా స్కూల్కి పంపిస్తే మరి స్కూల్కి పంపించేటప్పుడు మంచిగా చదువుకోవాలా మంచిగా చేయాలని చెప్తాం కదా. నువ్వు మంచిగా మాలాగా ఎదగాలి అని ఎలా చెప్తామో మరి ఆ పరమాత్మ కూడా మనల్ని భూమికి పంపేటప్పుడు కూడా అట్లనే మరి మనం పరమాత్మ నుంచి ఆ పూర్ణాత్మ నుంచి విడిపడిన మరి అంశాత్మలం కాబట్టి మరి మనకు ఆ రకంగా చెప్పి పంపిస్తారట. మరి అందుకోసమే మనం ఇక్కడ ఏది చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారట మాస్టర్స్. మనం అనుకుంటాం అరే అలా చూస్తుండ్రా అని అనుకుంటాం కానీ మన ప్రతి క్షణం అనుక్షణం గమనిస్తే ఉంటుండ్రు. అంటే మనం చేసే పని మరి మనం తెచ్చుకున్న డిజైన్ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అని ఎప్పుడు గమనిస్తే ఉంటారు. మనం ఇక్కడ ఒక మంచి కార్యం చేసి ఒక నలుగురికి, కార్యం అంటే ఏముంది మాస్టర్స్, ఒక నలుగురు ధ్యానం చెప్పి వాళ్ళకు జ్ఞానం చెప్పి వాళ్ళకి ఎంతో మనకున్నంతలో కొంచెం మనం ఇస్తూ ఉంటే ఆ పరమాత్మకు సంతోషం అవుతుందట. అంటే అలా సంతుష్టులైన వాళ్ళు మనకేంటి అంటే మనకు ఇవ్వడం మొదలు పెడతారట. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు మనం చేసిన కార్యాలకు మనకంటే ఎక్కువ సంతోషపడతారట. అందుకోసమే మన పత్రికారు ఏమంటారు, ఇస్తే వస్తుంది అంటారు కదా, పంచితే పెంచబడుతుంది అంటారు. అది ఏదైనా జ్ఞానమైనా మరి ఏదైనా కానీ పంచితే పెంచబడుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ అక్షర బ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠులు అవుతున్నా అని తెలుస్తుంది అంటుంది ఇక్కడ. మరి ఇక్కడ సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? మరి సత్కర్మ అంటే సత్యమైన కర్మ. మరి ఇది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే అది జ్ఞానం ద్వారానే, జ్ఞానం ఉంటేనే పుడుతుంది అంటుంది. మరి సత్కర్మ చేయాలి అంటే మరి జ్ఞానం ఉండాలి కదా మాస్టర్స్. మరి సత్కర్మ చేయాలంటే మరి ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. మరి జ్ఞానం లేనప్పుడు మనము సత్కర్మలు ఎలా చేస్తాం? ఇప్పుడు చూడండి మాస్టర్స్, మన ధ్యానంలోకి వచ్చినాం, మనం ధ్యానం చేసిన వాళ్ళకు ధ్యానం చేయని వాళ్ళకి ఎంత తేడా ఉంటది. మరి అదే విధంగా ఇక్కడ సత్కర్మ ఎలా వస్తది అంటే అది జ్ఞానం ద్వారానే వస్తది. మరి ధ్యానం చేసి జ్ఞానం పెంచుకుంటేనే మనం సత్కర్మలం చేయగలుగుతాం. సత్ అంటే సత్యమైంది, కర్మ అంటే పని. మనం సత్యమైన పని చేయాలి అంటే మనకు జ్ఞానం ఉండాలి. మరి ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి?
ధ్యాన సాధన చేయాలి. మరి ధ్యాన సాధన అంటే కొంచెం చేస్తే సరిపోతుంది అంటే అది సరిపోదు. మనకు గంటల గంటల సాధన చాలా అవసరం. మనకు చెప్తారు మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయండి అంటారు. అది మినిమం. అంటే ఎందుకోసం అంటే మనము అలవాటు ధ్యానంకు అలవాటు కావాలని మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలంటారు. కానీ మనలో అంటే మన లోపల కర్మలని దగ్ధమై మనలో జ్ఞాన చక్షువు, ఈ దివ్య చక్షువు మనకు తెచ్చుకోవాలి అంటే, మన బుద్ధి వికసించాలి అంటే మనకు ఆ టైం సరిపోదు మాస్టర్స్. గంటల గంటల సాధన చేస్తేనే మనకు ఈ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము సత్కర్మలు చేయగలుగుతాము. మరి సత్కర్మలు చేస్తే ఎలా అంటే ఇప్పుడు ధర్మరాజు తీసుకోవాలి. పంచ పాండవులు వాళ్ళందరూ మరి అందరికి తెలిసే. ఇప్పుడు పంచ పాండవులల్లా ఒక ధర్మరాజే మరి శరీర ఏంటి అంటే శరీరంతోనే ఆ స్వర్గలోకం వెళ్ళడం, పైలోకాలు వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళందరూ మంచి మార్గంలో ఉన్నారు. కానీ ఏంటి అంటే సూక్ష్మ సూక్ష్మ చిన్న చిన్న తప్పుల వల్ల, చాలా మిస్టేక్ల వల్ల. కానీ ధర్మరాజు ఎట్లా అంటే అన్ని సత్కర్మలు చేస్తూ ఉన్నాడు. తల్లిని కూడా వాళ్ళు ఒకరోజు ఏంటి అంటే వాళ్ళు ఆ యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ ఒక లక్క ఇంట్లో జాకోడ జరుగుతుంది అన్నట్టు. మరి ఆ లక్క ఇంట్లో వీళ్ళు కుంతిదేవును పాండవులు వీళ్ళందరూ ఉన్నారని తెలిసి ఆ లక్క ఇల్లును కాలబెట్టాలని చూస్తారన్నట్టు. చూసినప్పుడు అంటే అదే టైంకు ఒక స్త్రీ ఒక 5 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చి, అమ్మ ఈ రోజు ఒక్కరోజు మేము మీ ఇంటి వరండాలో అంటే అరుగు మీద మేము పడుకుంటాము, మాకు కొంచెం ప్లేస్ ఇయ్యు అంటే సరే అని కుంతి మాత ఇస్తది. ఇచ్చినప్పుడు వీళ్ళకి ఈ విషయం తెలుస్తది. ఏంటంటే వీళ్ళు ఇందులో ఉన్నారు, పంచ పాండవులను కుంతి మాత ఉన్నారు. వాళ్ళను ఆ ఇంటిని తగలబెడితే వాళ్ళు అందులోనే భస్మం అయిపోతారు అని వాళ్ళు ప్లాన్ చేసి ఆ ఇంటిని తగలబెట్టాలని ఆలోచన చేయంగానే ఆ వార్త వీళ్ళకి తెలుస్తది అన్నట్టు. తెలిసినప్పుడు ఏమైతదంటే వీళ్ళు ఏంటి వేరే మార్గం గుండా తప్పించుకుంటారు. ఎవరు పాండవులు, కుంతి మాత అందరూ తప్పించుకున్నప్పుడు ధర్మరాజు అంటాడు, అమ్మ వాళ్ళని లేపుదాము అని అన్నప్పుడు కుంతి మాత ఏమంటదంటే లేదు లేదు వాళ్ళు అక్కడనే ఉండని, ఉంటే అది ఏంటంటే మనం ఇందులో ఉండి కాలిపోయినము అని వాళ్ళను ఆన్మాలుగా చూసుకొని మనల్ని వెతకడం చేయరు అన్న చూడండి మాస్టర్స్. మాయ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. అంత ఎంతో మరి ఆ కుంతి మాత చాలా జ్ఞానమున్న ఆమె. ఒక్క ఆలోచన వల్ల ఆమె మళ్ళీ అదన్నీ తిరిగి పొందాల్సి వచ్చింది. అది మళ్ళా ఎవరంటే పంచపాండవులు అంటే చిన్న పిల్లలను వాళ్ళు చంపడం అదంతా స్టోరీ వేరుంది మాస్టర్. అట్లా అంటే చూడండి అంటే అక్కడ తెలిసి కూడా ధర్మరాజు చెప్పినా గానీ కుంతిమాత ఏం లేదు. కానీ మళ్ళీ అది అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే పంచపాండవుల పిల్లల్ని మళ్ళీ వాళ్ళు అక్కడ నరికి వేయడం జరుగుతుంది. అప్పుడు ఈ మాత ఏడుస్తుంది అన్నట్టు, కుంతిమాత ఏడుస్తుంది. ఏమని ఆ చిన్న పిల్లలను వాళ్ళకి ఎలా చేతులు వచ్చినాయి, ఎలా నరికిండ్రు అన్నప్పుడు ధర్మరాజు అంటాడట కుంతిమాతతోని, అమ్మ నువ్వు ఇప్పుడు మన పిల్లలు అయిపటికి నువ్వు బాధపడుతున్నావా? ఆ రోజు నువ్వు చేసింది ఏంటిది? వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని నువ్వు లేపినవా? లేదు. వాళ్ళని భస్మైపోతే వాళ్ళని చూసి మనమే అనుకొని మనల్ని వెతకడం బంద్ చేస్తారని నువ్వు ఆ రోజు అన్నావు, నువ్వు గుర్తుందా అని గుర్తు చేస్తాడు తల్లికి. అంటే అంత ధర్మంలో ఉంటాడు, ప్రతి క్షణం ధర్మంలో ఉన్నాడు కాబట్టి ధర్మరాజు మరి శరీరంతోనే స్వర్గానికి వెళ్ళడం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళు ఎవరు వెళ్ళరు, నలుగురు వెళ్ళరు. ద్రౌపది కూడా వెళ్ళది. వాళ్ళు ఎవరు అర్జునుడు ఎవరు కూడా వెళ్ళరు. వేదము మాస్టర్స్ ఇక్కడ జ్ఞానం అన్నదానికి పురాతన హిందూ వాగ్దానంలో వేదం అని అంటారు అంటుంది ఇక్కడ. అంటే జ్ఞానాన్నే వేదం అని అంటారని ఇక్కడ అంటుంది. అంటే వేదం ఎక్కడ నుంచి పుడుతుంది అంటే మూల చైతన్యం నుంచి, మరి పరీక్ష నుంచే పుడుతుంది అంటుండు. మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది అంటుంది. ఇక్కడ మూల చైతన్యం అంటే మరి ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడే మరి అది మనకు తెలుస్తుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న అక్షరం. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న అక్షరం. మరి ఇక్కడ అక్షరం అంటే క్షయం లేని నశించనిది. అంటే దానికి నశింపు అన్న లేనిది అక్షరం అనేది. మరి చూడండి మాస్టర్స్, మనం ఎప్పుడు అక్షరాభ్యాసం మనం ఫస్ట్ ఎందుకు వేస్తారంటే అక్షరం అనేది నశింపబడనిది. అది ఎప్పుడు ఉంటది, ఆదిలోను అంతంలోను ఉంటది కాబట్టి మరి ఇక్కడ అట్లా చెప్తున్నారు మాస్టర్స్, అక్షరం ఎప్పటికీ నశించనిది అని. ఇక్కడ అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతుంది.
అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్టమవుతుంది. ప్రతిష్ఠితం అంటే పునః పునః విశ్లేషణ, అంటే మళ్ళా మళ్ళా మనము చెప్పుకోవడం అన్నట్టు మాస్టర్స్. మరి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అర్జునుడు మరి ఇక్కడ మనకు సృష్టి చక్రంలో అనుగుణంగా ఎవడు నడవడో మరి అతడి ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతాడు అంటుండ. అంటే మాస్టర్ చూడండి, సృష్టి ధర్మంగా మనం నడుచుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటది. మరి అదే సృష్టికి విరుద్ధంగా నడుచుకుంటే వాళ్ళు ఘోరాతి ఘోరమైన జీవితంలా ఉంటది. అంటే ఇప్పుడు బాగానే ఉంటది, కాకపోతే తద్వారా ఏదైనా కానీ ఇప్పుడు మనము కర్మ చేసేటప్పుడు సంతోషంగా చేస్తాము, కానీ అనుభవించేటప్పుడు దుఃఖంతో అనుభవిస్తాం మాస్టర్స్. ఏదే కానీ చిన్న ఉదాహరణ తీసుకుంటే, మరి ఇప్పుడు మన కోళ్ళనే కావచ్చు, మనం ఇప్పుడు ఏ జన్మలో ఎన్ని కోళ్ళు విన్నాం. ఇప్పుడు ఎవరంటారంటే గురువులు ఏమంటున్నారంటే, నువ్వు ఏ దేన్ని ఎక్కువ ఇష్టం కొద్ది తింటారంటే, లెగ్ పీస్ తింటే కాళ్ళ నొప్పులు, ఇంకోటి తింటే ఇంకో కీళ్ళ నొప్పులు, ఒకళ్ళు లివర్ ఏదో ఏదో అని చెప్తారంటే, ఆ రకంగా మనం చేసేటప్పుడు తినంగంటే అది రుచికరంగా ఉందని తిన్నాం, కానీ దాని బాధ అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది అన్నట్టు. ఏదైనా అంటే ఇది ఇది చిన్నగా చెప్పుకుంటున్నాం, ప్రతిదీ ఏ విషయంలో అయినా మనం అనుభవించే బాధలు మనం చేసుకున్నదే. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మాస్టర్స్ ఇక్కడ, వేరే కాదు. అంటే మనం ఇంతకు ముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏదో ఏదో అనుకున్నాం కాబట్టి, ఇప్పుడు పత్రిక ద్వారా మనం మంచి మార్గంలోకి వచ్చినాం కాబట్టి మనం అర్థం చేసుకుంటే, మరి మనం ఇక్కడ ఎందుకోసం వచ్చినాము, మన జీవిత డిజైన్ ఏంటి, మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అర్థం చేసుకొని మరి మనం చేసే పని ఏదో మనం నిష్కామంగా చేస్తూ వెళ్తుంటే మన జీవితం అద్భుతంగా ఉంటది మాస్టర్స్. మరి ఇక్కడ అలా తెలుసుకోవాలి. అంటే ఇంద్రియాలకు లోనై, మన ఇంద్రియాలకు లోనై ఇప్పుడు చూడండి, నాలుక రుచి కోసం మనం కోళ్ళను మేకలను చంపుకొని తింటే అది పాప కర్మ అయిపోతుంది కదా. ఇక్కడ ఏంటి అంటే కొంచెం మంది మనం అంటే వ్యాపారాలు చేస్తూ ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, అడ్డంగా అంటే లంచాలు తీసుకుంటా, లేకపోతే ఇంకెట్లో ఎట్లా ఇట్లా మోసాలు చేసుకుంటా అట్లా సంపాదిస్తుంటారు కదా, అది కూడా అది పాపమే. మరి అట్లాంటి కర్మలు చేయకూడదు ఇక్కడ. ఇంద్రియాలు మరి దేన్ని కూడా చేయకుండా మనం ఎలా అంటే నిస్వార్థంగా చేసి మరి మరి మంచి జీవితాన్ని ఎంచుకుందాం మాస్టర్స్. ఇక్కడ మనకు 4 క్షేత్రాలు ఉంటాయి అంటుండు. మరి ఒకటి భౌతిక క్షేత్రం, రెండోది ప్రాణశక్తి క్షేత్రం, మూడవది భావన క్షేత్రం, ఇక్కడ నాలుగవది ఆత్మక్షేత్రం. మరి ఇక్కడ భౌతిక క్షేత్రానికి మూలం ఏంటి అంటే ప్రాణశక్తి అంటున్నాడు. ప్రాణశక్తి క్షేత్రం అంటుంది. భౌతిక శరీరం అంటే మనకు కనిపించేది మాస్టర్స్. ఇక్కడ మనకు కనిపించే శరీరానికి మనకు కనిపిస్తుంది శరీరం. మరి శరీరం కనిపిస్తుంది, కానీ ఈ శరీరం కదలాలి అన్న ఒక అంటే ఇక్కడ ప్రాణశక్తి ఉండాలి. మరి ఆ ప్రాణశక్తి ఉండాలి అంటే మరి ఇక్కడ మరి ఆ ప్రాణశక్తికి మూలం ఏంటంటే భావన శక్తి అంటున్నది. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్, మనం ఏది చేస్తే అది ఇక్కడ మన భావనలే ఇక్కడ ఏంటంటే మనం ఏది భావన అది సృష్టింపబడుతుంది మాస్టర్స్. అదొక మనం తెలుసుకోవాలి. భావన శక్తి అని మనకు ఒకటి పత్రిక, మనకు ఒకటి పుస్తకం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ భావనకి మూలం ఏంటి అంటే ఆత్మక్షేత్రమే అంటుంది. మరి ఈ 4 క్షేత్రాలు మౌలికమైన క్షేత్రం ఏంటి అంటే ఆత్మక్షేత్రము. ఇది సృష్టి చక్రం యొక్క మూల క్రమం ఉన్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు అంటుండ్రు. అంటే ఈ 4 మనం చేసుకొని ఆత్మస్థితిలో ఉండి మరి ఏంటి కారణం ఏంటి అని తెలుసుకున్నప్పుడే ఇవన్నిటికీ మూలం అంటే ఈ 4 క్షేత్రాలలో మౌలికమైన మూలం ఏంటంటే ఆత్మక్షేత్రం ఉంటుంది. మరి ఎలా అంటే సృష్టి చక్రంలో మూల క్రమం అంటే తెలుసుకున్న వాళ్ళు సృష్టి చక్రం అంటే ఇది ఎట్లా మొదలైంది, దీనికి ఏంటి కారణం అని మనం తెలుసుకున్న
ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే ఈ 4 క్షేత్రంలో మౌలికమైన క్షేత్రం ఆత్మ క్షేత్రం అంటుండు. మరి ఈ సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు అంటుండు. అంటే దీని గురించి తెలుసుకున్న వాళ్ళే అంటే మనము క్షేత్రం అంటే ఏంటి, ప్రాణశక్తి అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ ఏంటంటే మన ఆ క్రమంలో జీవిస్తారు అంటుంది, సరిగ్గా జీవిస్తారు అంటే ఇక్కడ ఏమంటారు, పుణ్య చరితులైన జీవితాన్ని అంటే మనం ఉదాహరణ తీసుకుంటే మన గురువులు ఉన్నారు కదా, పత్రిజయ గాని మరి పుణ్య చరిత్రలు అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళను ఎప్పుడు కూడా మనం ఇప్పుడు పత్రిక నిష్క్రమించినా గానీ వారి గురించి ఎట్లా చెప్పుకుంటున్నాము, మరి అట్లా అన్నట్టు వాళ్ళు అర్ధపు జీవితాన్ని గడుపుతారు అంటున్నారు ఇక్కడ. మరి సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వసూలు అవుతారు. అంటే ఈ సృష్టి క్రమం అంటే దీని గురించి తెలియని వాళ్ళు ఎలా అంటే ఇంద్రియాలకు లోనవుతారు. మనం ఏంటి అంటే మనము మాంసం తినద్దంటే అవి మనకు తినడానికే ఉంటున్నాయి కదా, అవి తినడానికి ఉంటకుంటే అవి ఏంటి అని మనకు అర్థంగా వాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నాలుక రుచి కోసము, వాళ్ళ ఇంద్రియాల సుఖాల కోసము వసూలైన వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళ జీవితం ఎలా ఉంటదంటే చిన్న భిన్నంగా ఉంటది మాస్టర్స్. మరి ఇక్కడ ఇంద్రియాలకు వసూలైన పాపపు జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. మరి ఆ పాపపు తెరుతులై వ్యర్థంగా కాలం గడుపుతారు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు. భౌతిక క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, భావన క్షేత్రం, ఆత్మక్షేత్రం, ఈ 4 క్షేత్రాలలో ప్రథమైన మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. మరి ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటాం. వాళ్లకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు. మీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు వాళ్ళు ఎప్పుడు తృప్తిని పొందలేరు. భౌతిక క్షేత్రంలో సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడు శాశ్వత సంతోషాన్ని పొందలేరు. ఆది శంకరాచార్యులు వారు కూడా అన్నారు కదా, యస్య బ్రహ్మని రమతే చిత్తం సందతి 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 ఎవరైతే ఎప్పుడు ఆత్మ క్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని. చూడండి మాస్టర్ ఇక్కడ ఏమంటుండంటే ఏ మానవుడైనా భూమికి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ అంటే ఆత్మలోనే తృప్తి పొందుతాడు. మరి అలా పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటారో అలాంటి ఆత్మజ్ఞానులే ఇక చేయవలసిన కార్యాలు కర్తవ్యం వాళ్ళకు వేరే ఏది ఉండదు. అంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి ఏముండదు కదా, వాళ్ళు మొత్తం ఆత్మలోనే సంతృప్తులు అవుతారు. అంటే మొత్తం ఆత్మభావంలోనే ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏది ఉండదు. వాళ్ళకంటే మనమన్నా ఎట్లా అంటే నీది నాది అన్న భావన వాళ్ళకి ఏ భావన ఉండదు. అంతా సర్వం అంటే సర్వం కల్మిత బ్రహ్మ అన్నట్టు వాళ్ళు ఎలా అంటే ఆత్మస్థితిలోనే ఉంటారు. మరి అలా ఉండాలంటే మరి మనం ఎంతో సాధన చేయాలి మాస్టర్స్. మరి ఇక్కడ భౌతిక క్షేత్రం, ప్రాణక్షేత్రం, భావన క్షేత్రం, మరి ఇక్కడ ఈ 4 క్షేత్రాలు, ఈ 4 క్షేత్రాలకు ముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మక్షేత్రం అని చెప్తున్నాడు. మరి ఈ 4 క్షేత్రాలలో ప్రథమైనది అంటే మొదటిది ఏంటిదంటే ఆత్మక్షేత్రమే. మరి ఇది ఏంటిదంటే ఆత్మక్షేత్రము ఇది తెలుసుకున్న వాళ్ళకే ఆత్మజ్ఞానులు అంటారు అంటుండు. ఆత్మక్షేత్రాన్ని మరి ఆత్మక్షేత్రాన్ని తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారు. అంటే మనం ఇప్పుడు మన పత్రి గారు కానీ మరి ఇప్పుడు రాజ్యలక్ష్మి అమ్మ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకున్నారు. వాళ్ళ ఆత్మ గురించి తెలుసుకున్నారు. ఆత్మ అంటే ఏంటిది, దానికి అది సత్యమైనది, అది నిత్యమైనది, మరి దానికి ఎప్పుడు ఆదిలోను అంతంలోను ఉండేది ఆత్మ అని తెలుసుకున్నారు. కాబట్టి
వాళ్ళు ఎలా అంటే ఆత్మ వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారని ఇక్కడ అంటున్నాడు మాస్టర్. మరి వాళ్ళకు వేరు చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు. మరి ఇంకా వాళ్ళు వేరు చేయాల్సినవి ఏముంటాయి మాస్టర్స్? వాళ్ళు ఆత్మలో లీనమై అంటే పరమాత్మ స్వరూపంలో ఉన్నారు గదా! వాళ్ళు ఇంకేం జేస్తారు? అన్ని చేసి ఆళ్ళ ఆత్మ స్థాయిలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మనల్ని వాళ్ళలాగా తయారు చేయడమే వాళ్ళ పని గాని, వాళ్ళకింకా చేయాల్సిన కార్యాలు ఏముండదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. వీరు ఆత్మక్షేత్రంలో సదా క్రీడిస్తూ ఉంటారు. అవును గదా! వీరు ఆత్మక్షేత్రంలో సదా తృప్తి పొందుతూ ఉంటారు. కరెక్టే మాస్టర్స్. మనం ఇప్పుడు మరి వేరే వాళ్ళని ఎందుకు మన పత్రి గారే గాని, ఇప్పుడు తటవర్తి సారే గాని ఇప్పుడు చూడండి. వాళ్ళు పత్రి గారినంటే మనము హ్మ్. కొంచెం తెలుసు. కానీ తటవర్తి సార్ గారిప్పుడు ప్రతి నెల 3 రోజులు ఆ కార్యక్రమాలు అక్కడ పోయిన వాళ్ళకి 4, 5 వందల మందికి వాళ్ళక్కడ అరేంజ్ జేసి అంటే వాళ్ళు ఎలా తృప్తి పడుతున్నారంటే, ఇంతమంది ఈ మందికి మేము జ్ఞానం అందిస్తున్నాము. వాళ్ళకు అంటే వాళ్ళకి ఆత్మ జ్ఞానం అందిస్తున్నాం అని వాళ్ళకెంతో సంతృప్తి ఉంటదన్నట్టు. మరి అందుకోసం వాళ్ళేంటంటే ఆత్మక్షేత్రంలో సదా తృప్తి పొందుతూ ఉంటారంట. అది ఆత్మజ్ఞాన శిబిరం అని పెట్టిండ్రు. వాళ్ళు మన ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకుంటేనే వాళ్ళకెంతో సంతోషంగా ఫీల్ అయితారు. ప్రతిసారి ఒక్కళ్ళు రాకున్నా గాని సారు జూమ్‌లో మరీ పిలిచి అడగడం జరుగుతది. ఎందుకు రావడం లేదు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అని సార్ ఎంతో అంటే వాళ్ళకేంటి అంటే మనకు ఆత్మజ్ఞానం అందించడం వల్లనే వాళ్ళ ఆత్మ తృప్తి పొందుతూ ఉంటారన్నట్టు. అంటే వాళ్ళకి అందులో ఆనందం ఉంది. అల్లా అంటే అందులోనే లీనమైనరు కాబట్టి వాళ్ళకి అందులోనే ఆనందం ఉంటది. ఎవరికి ఆత్మజ్ఞానం అందిస్తూ ఉంటారో వాళ్ళకెప్పుడు సదా తృప్తి పొందుతూ ఉంటారాళ్ళు. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు వీరెప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు అంటున్నారు. కరెక్టే మాస్టర్స్. కేవలం భౌతిక క్షేత్రంతో తృప్తి పొందాలని చూసేవారు మరి ఎప్పుడు అసలు తృప్తిని పొందలేరు అంటుండు. నిజమే మాస్టర్స్. అంటే మనం ప్రాపంచిక జీవితంలో మరి రాకముందు ఎలా ఉన్నదో మనందరికి తెలిసే. మరి ఇలాంటి ఆహ్, ఆత్మ ఆనందం గాని, మనకు సంతోషం గాని, ఈ ధ్యానం వల్లనే మన పత్రిగారి ద్వారానే ఇది మనందరికి అందింది మాస్టర్స్. మరి భౌతిక క్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడు శాశ్వత సంతోషాన్ని పొందలేరు అంటుండు. మాస్టర్స్ మనం ఎన్ని రకాల మనకు ఉన్నా గాని కార్లు, బంగ్లాలు, డబ్బు, ఐశ్వర్యం ఎంత ఉన్నా గాని మనం ఎప్పుడు కూడా శాశ్వతమైన సంతోషాన్ని ఎప్పుడు పొందలేం. అదే మరి ఈ ధ్యానం వల్ల, ఈ జ్ఞానం వల్ల మన ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే మాత్రం అది పరమానందం, ఆత్మ ఆనందం మాస్టర్స్. అది వెలకట్టలేని ఆనందం అని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఏమంటుండంటే యశ్వ బ్రహ్మని రమతే చిత్తం సందతి సందతి ఏవా అంటే ఆది శంకరాస్తుల వారు చెప్పిండ్రన్నట్టు. ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వాళ్ళకెప్పుడు ఆనందం, ఆనందం, ఆనందమే అని చెప్పిండ్రు మాస్టర్స్. మరి కరెక్టే గదా మాస్టర్స్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మనము ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? అంటే చిన్న మాటనైనా దాన్ని లోనికి తీసుకొని, ఆ చిన్న సమస్యైనా లోనికి తీసుకొని ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనము ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వచ్చి, మన ఆత్మస్థాయి పెరిగింది కాబట్టి, మనం ఎలా అంటే ఇప్పుడు ధైర్యంగా, దృఢంగా, బలంగా తయారైనాం. ఎట్లా అంటే అదేంటిదంటే మన శరీర బలం గాదు. మన శరీర బలం గాదు. ఆత్మ బలం. అంటే ఆత్మకు ఏంటి అంటే ఆత్మశక్తి వచ్చింది. మనకు ఆత్మశక్తి వచ్చిందన్నట్టు. మరి ఆత్మశక్తి వల్లనే మన శరీర బలం ఉంటది కాబట్టి, మన ఆత్మశక్తి రావాలంటే మన అనునిత్య సాధన కావాలి మాస్టర్స్. మనం ఎంతో సాధన చేస్తూ ప్రతినిత్యం మనం అన్నం తినడన్నా బంద్ చేయాలే గాని సాధన మాత్రం బంద్ చేయకుండా మనం ఎంతో శక్తిని పెంచుకొని మరి ఇక్కడ ఆత్మ ఆనందం పొందాలి మాస్టర్స్. మరి ప్రతి నిత్యం మనకు ఆనందం, ఆనందం కలగాలంటే మనం ఆత్మక్షేత్రంలోనే సదా ఉండాలని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.